అమెజాన్, గూగుల్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి పెద్ద కంపెనీస్‌కి వేరే వేరే కంట్రీస్ నుండి చాలామంది కస్టమర్స్ ఆర్ యూజర్స్ ఉంటారు. అలాంటి మన కంపెనీకి ఏ కంట్రీలో ఎంతమంది కస్టమర్స్ ఉన్నారో తెలుసుకోవాలనిపించింది. కానీ ఎలా? మన దగ్గర అయితే కస్టమర్స్ డేటాబేస్ టేబుల్ ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ అనే క్వెరీ ఫైర్ చేస్తే ఇలా కస్టమర్ డీటెయిల్స్ వస్తాయి. కానీ మనకి కస్టమర్స్ కౌంట్ కావాలి బేస్డ్ ఆన్ కంట్రీ. సో మనకు 2 కాలమ్స్ కావాలి. ఒకటి కంట్రీ, సెకండ్‌ది నెంబర్ ఆఫ్ కస్టమర్స్. ఇప్పుడు సెలెక్ట్ కంట్రీ, కస్టమర్ నేమ్ ఫ్రమ్ కస్టమర్స్, ఆర్డర్ బై కంట్రీ. ఆర్డర్ బై క్లాజ్ ఏం చేస్తుందంటే కంట్రీ పరంగా డేటాని ఆర్డర్లో పెడుతుంది. అది ఏ టు జెడ్ అయినా కావచ్చు, జెడ్ టు ఏ అయినా కావచ్చు. ఇక్కడ అర్జెంటీనాలో 3 కస్టమర్స్ ఉన్నారు. మనకి ఆ కౌంట్ కావాలి, కస్టమర్ నేమ్ కాదు. అందుకోసం సెలెక్ట్ కంట్రీ, కౌంట్ ఆఫ్ కస్టమర్ నేమ్ యాజ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్. ఇక్కడ యాజ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అనేది ఎలియాస్ నేమ్. ఫ్రమ్ ఏ టేబుల్ అయితే ఆ టేబుల్. ఇక్కడ మనకి కస్టమర్స్ టేబుల్. ఒక కంట్రీలో ఎంతమంది కస్టమర్స్ ఉన్నారో కావాలి కాబట్టి గ్రూప్ బై క్లాజ్ యూస్ చేస్తాం. ఏ కాలం మీద అయితే ఈ గ్రూప్ బై క్లాజ్ యూస్ చేస్తామో ఆ కాలంలో ఉన్న సేమ్ వాల్యూస్ అన్నీ ఒక గ్రూప్ అవుతాయి. ఇక్కడ సేమ్ కంట్రీ ఉన్న రోస్ అన్నీ ఒక గ్రూప్ అవుతాయి. సో మన కోరిని కంప్లీట్ చేసేది గ్రూప్ బై కంట్రీ, ఆర్డర్ బై కంట్రీ. ఇప్పుడు మనకు కావాల్సిన రిజల్ట్ వచ్చింది.